హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలకైతే మనం వెళ్ళిపోదామండి. వీడియో చేయకైతే చాలా రోజులు అయిపోయిందండి. ఇంకా మరొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చినానండి. వీడియో మీకు చాలా 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 యూజ్ఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇంకా అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి. ఏ ఒక్కటి మీకు నచ్చినా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోతే, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవేవి చేయకపోయినా కనీసం అంటే ఒక లైక్ అయినా చేయండి. మీ లైక్ నాకు చాలా 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 విలువైనదండి. సో ఇంకా వీడియోలోకి వెళ్తే, కేవలం ఫిబ్రవరి నెలలో ఇంట్లో కూర్చొని నేను 12,000 రూపాయలు అయితే నేను సంపాదించానండి. కేవలం ఫిబ్రవరి నెలలో. ఇంతవరకు మేము ఎటువంటి జాబ్ చేయలేదు అని అనుకునే వాళ్ళకి, జాబ్ చేద్దామనుకున్నా కానీ చేయలేకున్నాము, చేతిలో అయితే ₹1 కూడా డబ్బు లేదు అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. నేనైతే ఇంట్లో కూర్చొని కేవలం ఫిబ్రవరి నెలలోనే 12,000 రూపాయలు అయితే నేను సేవింగ్స్ చేశానండి. అది ఎలా ఏమిటి అని అంటే, డబ్బులు ఎంత సంపాదించాం అనేది కాదు ప్రాముఖ్యం అండి, ఎంత సేవింగ్స్ చేశామనేదే ప్రాముఖ్యం. ఎప్పుడైనా కానీ డబ్బులు సంపాదించే సత్తా కాదు, కానీ సేవింగ్స్ చేసే సత్తా మనలో ఉండాలి. ఎప్పుడైనా కానీ డబ్బులు అందరూ సంపాదిస్తారండి. ఈ ప్రపంచంలో డబ్బులు సంపాదించని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. సో డబ్బులు అయితే అందరూ సంపాదిస్తారు, కానీ దాన్ని సేవింగ్స్ చేసుకోగలిగిన సత్తా అయితే మనలో ఉండాలి. ఇంకా ఒక నిగ్రహం కలిగి ఉండాలండి. మనం సేవింగ్స్ చేయాలి, ఏదైనా సంపాదించాలి అంటే మనం ఒక నిగ్రహం కలిగి ఉండాలి. చిన్న దానికే మనము కృంగిపోకూడదు. అంటే చిన్న దాంట్లోకే మనం బలహీన పడకపోకూడదు. నేను ఇంట్లో కూర్చొని 12,000 రూపాయలు సేవింగ్స్ చేశాను. సేవింగ్స్ చేయాలంటే జాబే చేయాలనేది ఒక భ్రమ అండి. సో జాబ్ చేయకపోయినా కానీ, మనము ఉద్యోగమే చేయకపోయినా కానీ, బిజినెస్ చేయకపోయినా కానీ మనము డబ్బులు అనేది సేవింగ్స్ చేయొచ్చు ఈజీగా. నేను చెప్పే ఈ మెథడ్స్ ఫాలో అయితే, నేను ఒక 10-12 వీడియో మెథడ్స్ అయితే నేను మీకు చెప్తానండి. సో వాటిలో మీరు కొన్ని ఫాలో అయినా కానీ, మీరు 12,000 కాకపోయినా కనీసం 6,000 రూపాయలు అయితే ఖచ్చితంగా సేవింగ్స్ చేస్తారండి. కాకపోతే మనం నిగ్రహం కలిగి ఉండాలా, చేయగలము అన్న సత్తా మనలో ఉండాలండి. ఆ సత్తా మనలో ఉంటే మాత్రం మనమైతే జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా మనం 10,000 నుంచి 12,000 వరకు హ్యాపీగా మనం సంపాదించవచ్చు. అది ఏమిటంటే, మొదటిది వచ్చేసి, మీకు కొంచెము ఒక 10 ఇంటర్ మీరు చదివినారంటే మీరు ట్యూషన్ పెట్టుకోండి. ఒకవేళ మాకు ఆ ట్యూషన్ కూడా రాదు, మాకు చదువు కూడా రాదంటే ఒక పాతది మిషన్ తెచ్చుకోండి, టైలరింగ్ మిషన్ తెచ్చుకొని పాత వాటన్నిటికీ కుట్లు వేస్తాము. ఇక్కడ నిజంగా ఈ రోజుల్లో పాత వాటికి కుట్లు వేసే వాళ్ళే లేరండి అసలు. దయచేసి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మీకు మిషన్ తొక్కడం వస్తే చాలు. తొక్కడం అంటే ఈజీగా నేర్చేసుకుంటారులేండి, ఒక 2-3 రోజులు వెళ్తే నేర్చుకుంటారు. మేము పాత వాటికి మేము కుట్లు వేసుకోవాలనా అని మాత్రం మీరు అనుకోవద్దు. దయచేసి నేను చెప్తున్నాను ఈ విషయాన్ని. తప్పేముందండి, మన చేతిలో ₹1 డబ్బులు ఉండాలంటే మనం చేసే పని తప్పుడు పని కానప్పుడు మనం చేయడం తప్పు లేదండి. సో పాత మిషన్ ఏదైనా మీకు ఉంటే ఒక 2-3 వేలకే మనకు సెకండ్ హ్యాండ్ మిషన్ దొరుకుతుంది. అది తెచ్చుకొని హ్యాపీగా మోటార్ బిగించుకొని మనము పాత వాటికి కుట్లు, లంగాలకు కుట్లు వేస్తే నిజంగా ఈ రోజుల్లో ₹50 అండి. నైట్కి కుట్లు వేస్తే ₹100. ఏముందండి, కుట్టిన వాటిని వెంబడి కుట్టు వేసుకుంటూ రావడమే కదా, స్టిచ్చింగ్ చేయడమే కదండి. సో దయచేసి మీరు ట్యూషన్ మీకు చదువు వస్తే ట్యూషన్ చెప్పుకోండి. ఒక 10 మంది పిల్లల్ని మీ కాంప్లెక్స్లోనే ఈజీగా ₹2,000 రూపాయలు అయితే సేవింగ్స్ చేస్తారండి, మీరు సంపాదిస్తారు. నేనైతే ఈ ట్యూషన్ కాదు కానీ నేను టైలరింగ్ చేస్తానండి. నేను పాత వాటికి కుట్లు వేయడం వలన నేనైతే 3,000, 4,000 నేనైతే సేవింగ్స్ చేస్తున్నానండి. అందుకని నేను మీకు చెప్తున్నాను, సిగ్గుపడకుండా. దయచేసి మీరు టైలరింగ్, నాకు ట్యూషన్ అంటే నేను విలేజ్లో ఉన్నాను కాబట్టి అంత అవైలబుల్గా లేదండి ట్యూషన్ అనేది. సో అందుకని చెప్పేసి నేను పాతది టైలరింగ్ మిషన్ నేను దగ్గర మిషన్ ఉంది, దాంతో నేను పాతవి కుట్లు వేయబడును అని ఒక బోర్డు పెట్టానండి. నేనే సింపుల్గా రాసుకొని, నేను వీలైతే మీకు ఒక రోజు అది
చూపిస్తాను. సో దాని ద్వారా నేను 2-3 వేలు అయితే ఈజీగా సంపాదించానని నేను మీకు గర్వంగా చెప్తున్నానండి ఈ ఫిబ్రవరి నెలలో. అందుకని నాకు కొంచెం వీడియోలు తీయడం కూడా కొంచెం కష్టమైతే అనిపించింది. అంతేకాకుండా రెండవది వచ్చేసి ఎక్కువ సరుకులు, ఆఫర్లు, 1+1 ఇలా కాకుండా మనము 3,000 రూపాయలు మనం సరుకులు అవుతున్నాయి అంటే కనీసం అంటే అందులో నుంచి 500 రూపీస్ మనము సేవింగ్స్ చేసి ఇంట్లోనే పెట్టాలండి. దీన్ని అయితే మనం తీసుకొని వెళ్ళకూడదు. 2,500 రూపాయలే మనం తీసుకొని వెళ్ళి దానికి తగిన సరుకులు మాత్రమే మనం కొనుక్కొచ్చుకోవాలి. ఇది కూడా నేను ఫాలో అయ్యానండి. నేను 500 రూపీస్ మాత్రం సేవింగ్స్ చేశాను. ఇది ఇప్పటి నుంచి కాదండి, నేను 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. నాకు ఎంత సరుకులు కావాలో ఒక లిస్ట్ రాసుకుంటాను, ఎంత అవుతాయేమో రాసుకుంటాను, ఒక క్యాల్కులేటర్ తీసుకొని క్యాల్కులేట్ చేసుకుంటాను. దానికి సరిపడా డబ్బుల్లో నుంచి 500 మళ్ళీ మైనస్ చేసి ఉన్న వాటిని వద్దని కొట్టేసి లేని వాటిని మాత్రమే తెచ్చుకొని సరుకులు ఆఫర్లకు పోకుండా 1+1 ఇలా పోకుండా నేనైతే 500 రూపీస్ ఖచ్చితంగా నేను సేవింగ్స్ చేస్తానండి సరుకుల్లో, గ్రాసరీస్లో. మీరు కూడా ఈ టిప్ ఫాలో అయ్యండి, చాలా ఉపయోగపడుతుంది. ఇంకా శారీస్ అండి, ఇది మాత్రము వాట్సాప్ గ్రూప్లలో ఉంటే మాత్రం నిజంగా అంటే మన కళ్ళు, ఆడవాళ్ళ కళ్ళు చెడ్డవి. చూసిన వెంటనే మనకు కావాలని అనిపిస్తుంది. మన దగ్గర డబ్బులు లేకపోయినా ఏముంది లే ఈ నెల 100 ఇచ్చి మనం ఫస్ట్ శారీ తెచ్చుకుంటే మనకు నచ్చిన చీర ఇది పోతుందేమో మళ్ళీ అని చెప్పి తర్వాత అయినా మనం కట్టాల్సిందే కదండి. దయచేసి ఈ శారీస్ వాట్సాప్ గ్రూప్, ఆన్లైన్ గ్రూప్లో మనం ఎగ్జిట్ అయినామంటే 1000 రూపాయలు నెలకు ఈజీగా సేవ్ చేయగలుగుతామండి. నేను నిజంగా ఇది ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను కూడా వాట్సాప్ గ్రూప్లో ఉండేదాన్ని. ఇప్పుడు నేను వాట్సాప్ గ్రూప్లో ఎగ్జిట్ కావడం వలన 1000 రూపాయలు అయితే నేను సేవింగ్స్ చేయగలిగినాను. బయటికి వెళ్ళేటప్పుడు ఒక లిస్ట్ రాసుకొని వెళ్ళాలండి. మనం సరుకులు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి, ఏవైనా కానీ ఒక లిస్ట్ రాసుకొని వెళ్ళాలి. అదేవిధంగా ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి. అంటే మనము ముందే ప్రిపేర్ అవ్వాలి. మనం బయటికి వెళ్తున్నాం, సడన్గా మనం వెళ్ళిపోకూడదు. ఎప్పుడైనా కానీ ముందే ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి ఒక లిస్ట్ రాసుకోవాలి, ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి. ఇలా చేయగలిగితే మనం నెలకు 500 రూపాయలు అయితే ఖచ్చితంగా సేవింగ్స్ చేస్తామండి. ఇది కూడా ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను. ఇంకా తర్వాత గ్యాస్, కరెంటు వచ్చేసి మనం గ్యాస్ను హై ఫ్లేమ్లో పెట్టి వంట చేసుకోవడం, ఎక్కడ స్విచ్లు అక్కడ అలానే పెట్టేయడం, రైస్ కుక్కర్ అలానే ప్లగ్ ఉండేయడం, తర్వాత ఏసీ అనవసరంగా వేసుకోవడం, టెంపరేచర్ను 18లో పెట్టుకోవడం, ఇలా కాకుండా మనం కరెంట్ వాడుకుంటే గ్యాస్, కరెంట్ ద్వారా 500 రూపాయలు నెల మీద ఖచ్చితంగా సేవింగ్స్ చేస్తామండి. ఇది సంపాదించినట్టే కదండి. సో ఈ డబ్బులన్నీ నేను సంపాదించినట్టే అయిపోయింది. ఎందుకంటే నేను మా వారు సంపాదించిన దాంట్లో నుంచి సేవింగ్స్ చేసినా కాబట్టి ఇందులో నుంచి నేను సంపాదించిన డబ్బులని నేను గర్వంగా చెప్పగలుగుతున్నానండి. ఇంకా తర్వాత ఆన్లైన్ షాపింగ్ మీద ఒక ప్లాన్ లేకపోవడం అండి. సో షాపింగ్ ఎప్పుడు చేయాలి, షాపింగ్ మీద ఒక ప్లాన్ లేకుండా ఉండడం, ఎప్పుడంటే ఎప్పుడు ఏ వస్తువైనా కొనడం, ఆన్లైన్లో నచ్చినది తీసుకోవడం, స్టీలు, సిల్వరు, ఆ తర్వాత ప్లాస్టిక్, ఇలా అనేక రకాలైనవి ఆన్లైన్లో ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఇలా అని చెప్పేసి మనము ఏదంటే అది మనకు నచ్చినది ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోతుంటే ఏది కనపడితే అది కొనడం, ఇలా షాపింగ్ మీద ఒక ప్లాన్ లేకుండా ఉండడం వలన నెలకు వచ్చేసి 1000 రూపాయలు మనం ఖర్చు చేస్తున్నామండి. నేను చెప్పే ఈ టిప్ మీరు ఫాలో అయితే ఆన్లైన్ షాపింగ్ మానుకుంటే 1000 రూపాయలు అయితే సేవ్ చేయొచ్చు. నేను చేశానండి, 1000 రూపాయలు సేవ్ చేశాను. ఇంకా ఆ తర్వాత ఫాస్ట్ ఫుడ్ అండి, దీని మీద మనం 500 రూపీస్ ఈజీగా సేవ్ చేయొచ్చు. వారానికి 100 రూపాయలు వేసుకుని 4 వారాలకు మనకు 400 రూపాయలు అవుతుంది. సో 500 రూపీస్ ఈజీగా నేనైతే సేవ్ చేశానండి. ఈ 500 రూపీస్ నేను నా ఖాతాలో వేసేసుకున్నాను. నేను ఇంట్లోనే వాటిని ప్రిపేర్ చేశానండి. ఇంకా తర్వాత ఇదైతే చాలా చాలా ప్రాముఖ్యం అండి ఈ మధ్య కాలంలో. మేడ్ అండి, ఇంట్లో వంట చేసే పని వాళ్ళు ఉంటారు కదండి. సో వాళ్ళని మనం పెట్టుకోకపోతే నేనైతే ఈ విషయాన్ని నేను సంపాదించాననే చెప్తానండి. మనం ఇంట్లోనే ఖాళీగా ఉంటూ మళ్ళీ మనం మేడుని పెట్టుకున్నామంటే నిజంగా మనమైతే ఇక్కడ బాగా భారీగా లాస్ అవుతున్నామండి. దీని వలన నేనైతే 3000 రూపాయలు సంపాదిస్తున్నాను ఈజీగా అని నేనైతే గర్వంగా చెప్పుకోగలుగుతానండి. సో ఈ డబ్బులు నేను మేడుకి ఇవ్వలేదంటే ఈ డబ్బులు నేను సంపాదించినట్టే కదండి. ఇంకా దోబి కూడా నాకేం లేదు, నేనే ఇంట్లోనే బట్టలు ఉతుక్కుంటాను.
అదే విధంగా వాషింగ్ మిషన్ కూడా ఉంది కాబట్టి నేను 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు అయితే నేను సేవింగ్స్ చేశానండి, సంపాదించాను. ఇంకా ఐరన్ విషయానికి వస్తే ఐరన్ కూడా మేము బయట ఇవ్వమండి. ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లోనే ఐరన్ చేస్తాం, ఏవైనా శారీస్ ఉంటే తప్ప మిగతావన్నీ ఇంట్లోనే ఐరన్ చేస్తాం. కాబట్టి నెలకు 500 రూపాయలు ఐరన్కి అయినా కానీ మనకు ఈ 500 రూపాయలు నేను సంపాదించినట్టే. చిల్లర తీసుకొని వెళ్ళడం వలన మనము ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇలా చిల్లర 10 రూపాయల నోటు 20 రూపాయల నోటు మనం తీసుకొని వెళ్ళడం వల్ల మనం 500 రూపాయలు అయితే సేవింగ్స్ చేయగలుగుతామండి. తప్పకుండా ఈ 500 రూపాయలు మనం సంపాదించిన వాళ్ళం అవుతాం. పాత సామాన్లు, న్యూస్ పేపర్లు మన ఇంట్లో ఉంటే నెలకోసారి ఇండ్లు క్లీన్ చేసి చూసుకుంటే మనకు 500 రూపాయలు ఈజీగా వచ్చేస్తుందండి. పాత ప్లాస్టిక్ సామాన్లు ఉంటాయి, ఒక కొబ్బరి నూనె డబ్బు, పాత బ్రష్లు మనం పడేస్తుంటాం కదండి, టూత్ బ్రష్లు, వీటన్నిటి ద్వారా మనకు నెలకు 500 రూపాయలు అయితే ఈజీగా సేవ్ చేయొచ్చు, సంపాదించవచ్చు. వీటిని అమ్మితే మనకు వచ్చిన డబ్బులు సంపాదనే కదండి. సో ఇలా మనము వీటన్నిటి రూపంలో మనము ఇవే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. నేనైతే కొన్ని నేను ఫిబ్రవరి నెలలో పక్కాగా ప్లాన్ వేసుకొని నేను చేసినటివి 12,000 రూపాయలు అయితే అయిందండి. సో మీరు కూడా ఏ టిప్స్ మీరు ఫాలో అయితే ఇంట్లోనే కూర్చొని 12,000 కాదండి, ఇంకా ఎక్కువనే. మాకున్నటువంటి ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి నేను 12,000, మీరు ఇంకా ఎక్కువ కూడా సేవ్ చేయొచ్చు, లేదంటే తక్కువ కూడా సేవ్ చేయొచ్చండి. ఈరోజు వీడియో ఇదే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.